హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మొన్న రామప్ప, మల్లూర్ అండ్ యాదగిరిగుట్ట వెళ్ళిన ట్రిప్ ఫుల్ వీడియో ఇది. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. మేము ఆ రోజు ఈవినింగ్ అయితే బయలుదేరాము అండ్ ఇక్కడ వచ్చేసి టీ బ్రేక్ ఆగాము మేము. దెన్ వీ స్టార్టెడ్ టువర్డ్స్ రామప్ప టెంపుల్. అండ్ నియర్ రామప్ప టెంపుల్ రోడ్లో మనకైతే హరిత రెస్టారెంట్ అని అకామిడేషన్కి అయితే ఉంది. ఆన్లైన్ మనం ముందే బుక్ చేసుకొని వెళ్ళొచ్చండి. మేము అలాగే ఆన్లైనే బిఫోర్గా వెళ్ళే ముందే బుక్ చేసుకొని వెళ్ళాము. అండ్ దిస్ వాజ్ అవర్ లాస్ట్ టోల్ ప్లాజా. మేము రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, 8:30 అప్రాక్స్. సో మార్నింగే ఈ ఫొటోస్ కవరేజ్ అంతా తీసుకున్నా నేను. దిస్ వాజ్ అవర్ స్టే ఇన్ హరిత రామప్ప రెస్టారెంట్. ఈ అకామిడేషన్ రూమ్ అయితే చాలా నీట్గానే ఉండింది. ఇది వాష్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఏరియా ఉంది స్టేకి. అండ్ ఇది బెడ్. ఇక్కడ నుంచి అయితే లేక్ వ్యూ ఉంది. వ్యూ అయితే చాలా బాగుండింది. ఎర్లీ మార్నింగే మేము ఇక్కడ నుంచి టెంపుల్కి, రామప్ప టెంపుల్కి వెళ్ళాము. దెన్ అక్కడ నుంచి మేము మల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనలీ హ్యాడ్ అ గుడ్ అకామిడేషన్ ఎట్ హరిత రామప్ప రెస్టారెంట్. అందరికీ దివాళీ అయిపోయినా మావాడికి మాత్రం దివాళీ ఇంకా అవ్వలేదండి. రోజు మినిమం 5 ప్యాకెట్స్ ఆఫ్ పాప్స్ క్రాక్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్తో డైలీ పాప్స్ చేస్తేనే మాకు డే అవుతుంది. ఈవెన్ రామప్ప కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది మేము. We started towards రామప్ప టెంపుల్ ఫర్ దర్శనం. మాకైతే డే సన్ రైజ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ వ్యూ అయితే బాగుంది. హరిత రెస్టారెంట్ నుంచి స్టార్ట్ అయ్యాక ఒక వ్యాలీ వ్యూ అయితే కనిపించింది నాకు. అండ్ హియర్ వి ఆర్. ఇది రామప్ప టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ఉన్నాయి. 6 AM to 6 PM రామప్ప టెంపుల్ టైమింగ్ ఇది. అండ్ దిస్ ఇస్ ఎంటైర్ పిక్చర్ ఆఫ్ టెంపుల్. స్ట్రక్చర్ గురించి ఉంది. అండ్ మీరు చూసుకుంటే లాస్ట్లో వస్తుంది టెంపుల్ చరిత్ర కూడా మనకి కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ రామప్ప టెంపుల్ ఇన్ మార్నింగ్ సన్ రైజ్. అందరం ఈ టెంపుల్లో కనుక గమనిస్తే ఇది కాకతీయ కాలం నాటి స్ట్రక్చర్ అండి. ఇన్ డీటెయిల్గా చాలా డీటెయిలింగ్ ఉంటుంది టెంపుల్స్లో. ఓల్డ్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇది అంతరాలయము అండ్ ఇది అంతరాలయం ముందు ఉన్న స్ట్రక్చర్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి బయట, ఆలయం బయట గోపురం చుట్టూ నంది అవన్నీ ఉన్న ప్లేస్ ఇది. ఇది మెయిన్ ఆలయం స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చర్. చిన్ని కన్నప్ప ప్రదక్షిణలు చేస్తున్నాడు ఇక్కడ నంది చుట్టూ. కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపారాధన కూడా చేశాము. అండ్ ఇది అక్కడ ఆలయంలో ఉన్న బావి అండ్ ఇది అక్కడ బయట ఉండే శివలింగం. ఇక్కడ వచ్చేసి రామప్ప టెంపుల్లో స్థల పురాణం కూడా అక్కడ బయట గేట్ దగ్గర ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్లో మనం కనుక గమనిస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనం ఎంటర్ అవ్వగానే. అండ్ దెన్ మల్లూరుకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి ఇక్కడ టిఫిన్ బ్రేక్ ఆగాము అండ్ ఇక్కడికి రీచ్ అయ్యాము. మల్లూరు మెయిన్ కమాన్ ఇది ఎంట్రన్స్ టెంపుల్ది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేమైతే స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాము. ఇది స్టెప్స్ ఎక్కిన తర్వాత కొన్ని స్టెప్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడే హనుమాన్ టెంపుల్ కానీ, వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ, ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. అండ్ మా చిన్నోడైతే అసలు ఆగలేదు, వాడే ఎక్కాడు స్టెప్స్ అన్నీ కూడా పై వరకు, ఎవరు సపోర్ట్ లేకుండా, హెల్ప్ లేకుండా.
చూడండి ఎలా ఎక్కుతున్నాడు. స్పెసిఫిక్గా మల్లూరు టెంపుల్ గురించి చెప్పడం అయితే నాకు ఒక వీడియో సరిపోదండి. అంత మిరాకిల్ జరిగింది నాకు ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత. మా చిన్నోడికి అయితే బర్త్ మార్క్ వచ్చింది. ఆ బర్త్ మార్క్ చెవి మీద వచ్చింది. ఆ మార్క్ ఇక్కడ టెంపుల్లో స్వామివారి చందనం పెట్టిన తర్వాతే తగ్గింది. ఇది వచ్చేసి చింతామణి జలప్రసాదము. మా బాబుకి జరిగిన మిరాకిల్ నేను వీడియో సింగిల్గా పెడతాను చూడండి. ఇదైతే మేము మల్లూరు టెంపుల్ తర్వాత యాదగిరిగుట్టకైతే బయలుదేరాము సేమ్ డే. ఈ టోల్ ప్లాజా దాటాక మేమైతే టీ బ్రేక్ కోసం అని ఆగాము. ఫైనల్లీ యాదాద్రి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. జస్ట్ బిఫోర్ క్లోజింగ్ టైంకి రీచ్ అయ్యాము. ఇద్దరికి ఈసారి అయితే గుండు కొట్టించాము, చిన్నోడికి అండ్ శ్రీజయ్ పప్ప కూడా చేయించుకున్నారు. తర్వాత స్నానాలు చేసుకున్న తర్వాత పైకి వెళ్ళాము అండ్ హీఈస్ రెడీ ఫర్ దర్శనం నౌ. అండ్ ఎంత ఎంజాయ్ చేశాడో శ్రీజయ్ అయితే. బిఫోర్ క్లోజింగ్ టైం కాబట్టి ఖాళీగా ఉండింది ఏరియా మొత్తం, బాగా ఆడుకున్నాడు. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్. వివేరాలో అయితే డిన్నర్ కోసం ఆగాము. Thank you all for watching full video. Signing off for today. Let's meet in the next video. Like, share and subscribe.